2014లో ఒక అబద్ధం చెల్లింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు గారి గురించి ఆయన నిజస్వరూపం అర్థమైంది. చంద్రబాబు గారి అవినీతి ఖ్యాతి ఒక రాష్ట్రంలోనే కాదు, దేశమంతా పాకింది. చంద్రబాబు గారి దుర్మార్గం మోడీకి కూడా అర్థమైపోయింది. ఇక చంద్రబాబు గారి పప్పులు ఉడకవు. ఆయన ఇంట్లో ఉన్న ఒక్క పప్పు తప్ప. ఇక చంద్రబాబు గారి పప్పులు ఉడకవు. ఆయన ఇంట్లో ఉన్న ఒక్క పప్పు తప్ప.